తెలుగుదేశం ప్రభుత్వం విశాఖపట్నంలో చేసిన భూముల కేటాయింపు వ్యవహారంలో జగన్మోహన్ రెడ్డి ఏమేం విమర్శలు చేశారో మనకు తెలియదు. కానీ సోమవారం సాయంత్రం నుంచి టీడీపీ మాత్రం తన మీద వస్తున్న విమర్శలకు శివాలెత్తిపోతోంది. నిజానికి తెలుగుదేశం భూముల కేటాయింపు విషయంలో ఎందుకంత డిఫెన్స్ లో పడిపోయినట్లు అర్థం కాదు. టాటా సంస్థకు 21 ఎకరాలు ఇస్తే అక్కడ ఒక ఐటీ క్యాంపస్ నిర్మించి 2-3 ఏళ్లలో 12,000 మందికి ఉద్యోగావకాశాలు ఇస్తుందని ప్రభుత్వం ప్రకటించింది. సరే, ఇంతలోనే ఉర్సా అనే సంస్థకు దాదాపు 60 ఎకరాల స్థలంలో ఏఐ డేటా సెంటర్ పెట్టి 2,000 మందికి ఉద్యోగాలు ఇస్తుందని చెప్పారు. టాటా సంస్థకిచ్చే 21 ఎకరాల భూమి మార్కెట్ విలువ 220 నుంచి 250 కోట్ల మధ్య పలుకుతుందనుకుంటే, ఇక ఉర్సా సంస్థకిచ్చిన 59.86 ఎకరాల భూములు 800 నుంచి 900 కోట్ల రూపాయల విలువ ఉండొచ్చన్నది ఎస్టిమేషన్. సరే, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు కాబట్టి ప్రభుత్వం షరతుల ప్రకారం భూమిని అమ్మిందనుకుందాం. 20 ఎకరాల్ని ఎకరం 99 పైసలు చొప్పున టాటా సంస్థకు అమ్మితే వాళ్ళు 12,000 మందికి ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. ఉర్సా సంస్థకు ఎకరం 1,50,000కు 59.86 ఎకరాలు అమ్మితే 2,000 మందికి మాత్రమే ఉద్యోగాలు ఇస్తామని వాళ్ళు అంటున్నారు. ఎక్కడో లాజిక్ మిస్ అవుతోంది కదా. 2014లో తెలుగుదేశం అధికారంలోకి వచ్చినప్పుడు సుమారు 40-45 ఎకరాలు పరిశ్రమలకు కేటాయించింది. అదే విశాఖపట్నంలో. విప్రో, టెంపుల్టన్ ఫ్రాంక్లిన్ సాఫ్ట్వేర్ సంస్థలతో పాటు లులు సంస్థ హార్బర్ పార్క్ ప్రాజెక్ట్, ఫార్మా సెజ్ల అభివృద్ధి కోసం ఆనాడు భూముల్ని అలాట్ చేశారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆనాడు పెద్ద పెద్ద సంస్థల కంటే స్మాల్ అండ్ మైక్రో యూనిట్స్ కి ప్రభుత్వం చేసిన కేటాయింపులే ఎక్కువ. సుమారుగా 7 నుంచి 8,000 మందికి ఉపాధి అవకాశాలు వస్తాయన్న అంచనా వేశారు అప్పట్లో. ఎంతమందికి ఉద్యోగాలు వచ్చాయో తెలియదు. ఇప్పుడు అక్కడ ఆ పెద్ద పెద్ద సంస్థలేవి లేనట్టే. లులును జగన్ తరివేసి అవే భూముల్ని సుమారు 1,400 కోట్లకు వేలానికి పెట్టినట్లు వార్తలు కూడా వచ్చాయి. విప్రో మాత్రం చిన్న స్థాయిలో పనిచేస్తోంది. ఇంకా ఫ్రాంక్లిన్ సంస్థ కూడా ఇప్పుడు అక్కడ లేదు. దాన్ని కూడా జగనే తరిమేశారని అంటున్నారు. తరిమేసినప్పుడు ఆ భూముల్లో పరిశ్రమలు పెట్టనప్పుడు, అవి రానప్పుడు వాటిని టెక్నికల్ గా ప్రభుత్వం తిరిగి వెనక్కి తీసుకోవాలి కదా. మరి ఆ పనిని మన ప్రభుత్వాలు చేశాయా? క్లారిటీ లేదు. ఇక జగన్ తన హయాంలో అంటే 2019-24 సంవత్సరాల మధ్య అక్కడ ఎటువంటి పరిశ్రమలకు భూములు కేటాయించలేదు. ఒక్క శారదా పీఠానికి మాత్రం ₹1,00,000 చొప్పున 15 ఎకరాల్ని కట్టబెట్టారు. సంస్కృత పాఠశాల కోసం కేటాయించిన ఆ భూముల్లో వ్యాపారపరమైన వ్యవహారాలు కూడా జరిపేందుకు అనుమతులు కూడా ఇచ్చారు. అందుకే ఆ శారదా పీఠానికి ఇచ్చిన భూముల్ని ప్రభుత్వం తిరిగి సమీక్షిస్తోందని చెప్తున్నారు. ఆ విషయం అలా ఉంచితే జగన్ తన హయాంలో ఏ పరిశ్రమలకు భూములు ఎందుకు కేటాయించలేదు? ప్రభుత్వ స్థలాల్ని తాకట్టు పెట్టి బ్యాంకుల నుంచి రుణాలు తీసుకోవడానికి జగన్ ప్రభుత్వం ప్రయత్నించిందన్న వార్తలు కూడా అప్పట్లో వచ్చాయి. అప్పటి తెలుగుదేశంతో పాటు అనేక సంస్థలు ఈ విషయం మీద ప్రొటెస్ట్ కూడా చేశాయి. విశాఖలో జగన్ ప్రభుత్వం కొత్తగా పరిశ్రమల ఏర్పాటు కోసం ఎవరికీ భూములు కేటాయించలేదు. కానీ ఉన్న భూముల్ని మాత్రం తాకట్టు పెట్టి అప్పు కోసం ప్రయత్నించిన మాట నిజం. దీనికి తోడు శారదా పీఠానికి కారు చౌకగా 15 ఎకరాల్ని అమ్మేశారు. అయితే ఆ భూములమ్మిన సేల్ డీడ్ సదరు కంపెనీ హామీ నెరవేర్చిన తర్వాతే, అంటే సంస్థను నడిపి అక్కడ తాము చెప్పినంత మందికి ఉద్యోగాలు ఇచ్చిన తర్వాతే ఆ పత్రాల్ని వాళ్ళకి ఇస్తామంటూ ప్రభుత్వం సమర్థించుకుంటోంది. నిజానికి ప్రభుత్వం ఎవరికైనా పరిశ్రమలు స్థాపించడానికి భూములు కేటాయించినా ఆ లక్ష్యం నెరవేర్చకపోతే వాటిని వెనక్కి తీసుకునే అధికారం ఉంటుంది. ఆ క్లాస్ అందరికీ వర్తించేలా ముందే కండిషన్స్ కూడా రాసుకుంటారు. అయితే ఇటువంటి షరతులన్నీ నిజంగా అమలు జరిగాయా? అమలు జరగని చోట అటువంటి భూముల్ని వెనక్కి తీసుకున్నారా? లేదా అసలు ఏవీ అమలు చేయకుండానే ప్రభుత్వం కేటాయించిన భూముల్ని ఆయా వ్యక్తులు, సంస్థలు
ఇంకెవరికైనా అమ్మేసి వెళ్లిపోయారా అన్నవి పడిపోతున్న ప్రశ్నలు. తాము పరిశ్రమలు పెట్టి ప్రజలకు ఉపాధి కల్పించడానికి భూములు కేటాయిస్తున్నామంటూ తెలుగుదేశం చెప్తోంది. కాదు, మీరు అస్మదీయులకు కారు చౌకగా భూములు కేటాయిస్తున్నారన్నది సోషల్ మీడియాతో పాటు వైసీపీ కూడా విసురుతున్న విమర్శ. ఇది సంగతి. అసలు ఈ చర్చంతా జస్ట్ వైజాగ్ భూముల గురించి మాత్రమే. రాష్ట్రం మొత్తం మీద ఏం జరిగిందో మన దగ్గర ఇప్పటికిప్పుడు లెక్కలు లేవు. జర్నలిస్ట్ డైరీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఎప్పటికప్పుడు జర్నలిస్ట్ డైరీ అప్డేట్స్ నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి.